గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 939. ఈరోజు డైలీ మనీ షోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 241 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,339 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 78 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,453 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.65% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.37% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని వాలటాలిటీ కంటిన్యూ అయింది. ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 78 పాయింట్స్ లోని ఐటీ ఇండెక్సే ఎక్కువగా డ్రాక్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజు ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే మన ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు థర్స్డే రోజు మాట్లాడుతూ ప్రెసెంట్ యుఎస్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గా కనపడుతున్నదని, సో వస్తున్నటువంటి డేటా ఆధారంగా చూసినట్లయితే రేట్ కట్స్ కంగారు పడిపోయి చేయవలసినటువంటి పని లేదు, కొంత స్లోగానే చేయొచ్చు అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఇటువంటి కామెంట్స్ వచ్చాయో, ఈ డిసెంబర్ మంత్ లోని ఫెడ్ మీటింగ్ ఉన్నది కదా, ఈ ఫెడ్ మీటింగ్ లో కూడా ఫెడ్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ముందుగా మార్కెట్ లో హోప్స్ ఉండేవి. బట్ ఫెడ్ చైర్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ డిసెంబర్ లో రేట్ కట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ రేట్ కట్స్ ఎప్పుడైతే కొంత స్లోగా చేస్తామని చెప్పి ఇతని దగ్గర నుంచి ఇలా కామెంట్ వచ్చిందో, దాంతోనే మనకి కంటిన్యూస్ గా యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ కనబడుతుంది. అండ్ దీని వలన ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కూడా వాలటాలిటీ చూసాం. జనరల్ ఈ రేట్ కట్స్ డిలే అయ్యాయనుకోండి, ఏం జరుగుతుంది, యుఎస్ లోని డిస్క్రిషనరీ స్పెండింగ్ అన్నది తగ్గుతుంది కదా. ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ అన్నది తగ్గినట్లయితే ఐటీ కంపెనీస్ కి ఎక్కువగా ప్రాజెక్ట్స్ రావు కాబట్టి అది ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో కూడా ప్రెషర్ చూసాం. అండ్ వీటితో పాటు గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ లో యుఎస్ ఉక్రెయిన్ కి అయితే సపోర్ట్ చేసింది కదా, అండ్ యుక్రెయిన్ కి యుఎస్ వాళ్ళ మిసైల్స్ ని కూడా సప్లై చేసిందని, అండ్ అంతేకాకుండా ఈ మిసైల్స్ ని రష్యా పైన యూజ్ చేసుకునేందుకు ఆల్రెడీ ప్రీవియస్ గానే జో బైడెన్ గారు ఉండేవారు కదా యుఎస్ ప్రెసిడెంట్ గా, ఆ టైంలోని ఉక్రెయిన్ కి పర్మిషన్ కూడా వచ్చింది. అండ్ ఉక్రెయిన్ త్వరలోనే రష్యా పైన ఈ మిసైల్స్ తోని అటాక్ నైతే కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా కొంతమంది సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ యుక్రెయిన్ వాళ్ళు కనుక కమింగ్ డేస్ లోని రష్యా పైన ఈ అటాక్స్ కనుక జరిపినట్లయితే రష్యా కూడా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని వలన ఓల్డ్ వార్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అయిందో దీంతో గ్లోబల్ మార్కెట్స్ లోని కొంత టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ ఈ రోజు కాదు కదా, చాలా కాలం నుంచి నడుస్తుంది. బట్ ఈ వార్ యొక్క ఇంటెన్సిటీ అయితే క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అండ్ మార్కెట్ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మధ్యన ఇటువంటి టెన్షన్ వాతావరణం కనుక క్రియేట్ అయినట్లయితే కొంతవరకు అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో కమింగ్ డేస్ లో ఈ వార్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందన్నది మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే కనపడుతున్నది. వీకెండ్ లోని సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే, ప్రీవియస్ గా మన ఇండియా నుంచి వీళ్ళ ఫోకస్ చైనా సైడ్ షిఫ్ట్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే చైనా స్ట్రాంగ్ గా స్టిమ్యులస్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయో, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే చైనీస్ మార్కెట్స్ లో పెద్దగా గ్రోత్ లేదు కాబట్టి ఈ స్టిమ్యులస్ అనౌన్స్ చేసినట్లయితే చైనీస్ ఎకానమీలోని రివైవల్ చూడొచ్చు. దీంతో చైనీస్ మార్కెట్స్ ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ ఫోకస్ ని మన ఇండియా నుంచి చైనాకి షిఫ్ట్ చేయడం జరిగింది. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచిన తర్వాత చైనా మీద స్ట్రాంగ్ గా టారిఫ్స్ వేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి కదా. దట్టు డొనాల్డ్ ట్రంప్ గారికి ఎలన్ మస్క్ గారు స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారు. అండ్ ఎలన్ మస్క్ గారు ఈసారి గవర్నమెంట్ లో కూడా కీ రోలే ప్లే చేయబోతున్నారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారికి ఎలన్ మస్క్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి ఎలన్ మస్క్ గారికి పాజిటివ్ గా, అంటే ఎలన్ మస్క్ గారి టెస్లా కంపెనీ ఉన్నది కదా, ఈ టెస్లా కంపెనీ చైనా ఈవీస్ నుంచి చాలా స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ని ఫేస్ చేస్తుంది. సో ఇప్పుడు చైనా నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ట్రంప్ గారు టారిఫ్స్ పెంచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ వీటితో పాటుగా వేరే సెక్టర్స్ లోని చైనా నుంచి ఏవైతే చీప్ ఇంపోర్ట్స్ యుఎస్ లోకి వస్తున్నాయో వాటిపైన కూడా ట్రంప్ గారు స్ట్రాంగ్ గా టారిఫ్స్ విధించవచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. సో ఒకవేళ ట్రంప్ గారు కనుక ఈ టారిఫ్స్ ని విధించినట్లయితే దాని వలన చైనీస్ ఎకానమీ పైన స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీటితో పాటు చైనా స్ట్రాంగ్ గా స్టిమ్యులస్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో చైనా దగ్గర నుంచి స్టిమ్యులస్ ప్యాకేజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. సో ఇవన్నీ
ఇవన్నీ ఇష్యూస్ తోని చైనా ఇప్పుడు స్ట్రగుల్ అవ్వచ్చు కాబట్టి సిఎల్ఎస్ఏ వాళ్ళు వాళ్ళ ఫోకస్ ని చైనా నుంచి ఇండియాకి తిరిగి షిఫ్ట్ చేస్తున్నట్టుగా వీకెండ్ లోని రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ చూసినట్లయితే మన మార్కెట్ లో కంటిన్యూస్ గా ఎఫ్ఐఎస్ సెల్ చేసుకుంటూ వస్తుండడం వల్ల మన మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇంత కరెక్ట్ అయిన తర్వాత సిఎల్ఎస్ఏ వాళ్ళు అగైన్ వాళ్ళ ఫోకస్ ని మన ఇండియా వైపు షిఫ్ట్ చేస్తున్నారని రిపోర్ట్ రిలీజ్ చేయడంతో అగైన్ ఎఫ్ఐఎస్ ఈ సెల్ సైడ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో బై సైడ్ కనుక వచ్చారనుకోండి మన మార్కెట్ లో రికవరీ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ వన్ థింగ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, ఇక్కడి నుంచి ఒకవేళ మార్కెట్ రికవర్ అయినా కూడా అది సస్టైన్ అవ్వాలంటే కంపెనీస్ ఖచ్చితంగా నెక్స్ట్ క్వార్టర్ లో వాళ్ళు రిలీజ్ చేసేటువంటి రిజల్ట్స్ లోని మంచి గ్రోత్ ని పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి స్టాక్స్ పెరగడం అన్నది వాటి యొక్క ఫండమెంటల్స్ ఆధారంగా, అంటే ఆ కంపెనీస్ ఏ విధంగా గ్రోత్ ని డెలివర్ చేస్తున్నాయి అండ్ ఆ కంపెనీస్ ఆర్డర్స్ ఎలా విన్ అవుతున్నాయి, వీటన్నిటిపైన స్టాక్ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. కానీ ప్రీవియస్ గా స్టాక్స్ ఏవి పడితే అవి పెరిగిపోయాయి కదా, ఇక్కడి నుంచి స్టాక్స్ అలా పెరగడం అన్నది కష్టం. మెయిన్లీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కంపెనీస్ ని ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రతి స్టేట్ లో మనం చూసాం అనుకోండి పొల్యూషన్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది కదా, సో తెలంగాణలోని ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు గాను ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సేల్స్ అయితే పెంచడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి నిన్న ఈ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. దీనిలో భాగంగా నవంబర్ 18th అంటే ఈ రోజు నుంచి 2026 డిసెంబర్ 31st వరకు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తెలంగాణలో పర్చేస్ చేసి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్స్ పైన పడేటువంటి రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే ఉంటుందో దానికి 100% ఎగ్జంప్షన్ ని తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 100% ఎగ్జంప్షన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పైన, 4 వీలర్స్ పైన, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ అంటే టాక్సీస్, ప్రైవేట్ కార్స్, ఎలక్ట్రిక్ 3-సీటర్ ఆటో రిక్షాస్ అండ్ ఎలక్ట్రిక్ లైట్ గూడ్ క్యారియర్స్ తో పాటుగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ పైన కూడా వర్తించనుంది. సో తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఈ ఈవీ పాలసీ ద్వారా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్స్ కనుక బాగా సేల్ అయ్యాయి అనుకోండి, ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ని సేల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్, అదర్ ఇండస్ట్రీస్ తో పాటుగా రిమైనింగ్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది పాజిటివ్. దీంతో పాటు ఎలక్ట్రిక్ కార్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, మెయిన్లీ ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువగా టాటా మోటార్స్ వాళ్ళు సేల్ అవుతుంటాయి కాబట్టి ఇది టాటా మోటార్స్ కి పాజిటివ్ కానుంది. ఈవెన్ టాటా మోటార్స్ తో పాటుగా M&M అండ్ అదర్ OEMs కి కూడా ఇది పాజిటివ్ అప్డేట్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ బస్సెస్, ఇది ఓలా ఎలక్ట్రిక్ అండ్ JBM ఆటో లాంటి కంపెనీస్ కి పాజిటివ్. అండ్ అలాగే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సేల్స్ కనుక పెరిగాయి అనుకోండి, ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి కంపెనీస్ కి అది బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అయినటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ స్టాక్ అయితే నియర్లీ 20% కరెక్ట్ అయినట్లయితే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ 14% పైనే కరెక్ట్ అయింది. అండ్ గుజరాత్ గ్యాస్ స్టాక్ కూడా నియర్లీ 7% కరెక్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ లోని ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే 1 month బిఫోర్, అదే అక్టోబర్ మంత్ లోని గవర్నమెంట్ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి సప్లై చేసేటువంటి APM అంటే లోవర్ ప్రైస్డ్ నేచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాని అలొకేషన్ ని కట్ చేయడం జరిగింది. సో ఈ అలొకేషన్ ఆ టైంలో కట్ చేయడంతో ఈ స్టాక్స్ లో అప్పుడు కూడా మనం బాగానే ప్రెషర్ చూసాం. బికాజ్ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఈ లో ప్రైస్డ్ నేచురల్ గ్యాస్ కనుక కట్ అయింది అనుకోండి, వీళ్ళ వాల్యూమ్స్ తగ్గకుండా ఉండడానికి అదర్ సోర్సెస్ అదే స్పాట్ LNG ని బై చేయవలసి ఉంటుంది. ఈ స్పాట్ LNG ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వలన వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు కరెక్ట్ అయ్యి మళ్ళీ ఈ రోజు మళ్ళీ స్టాక్స్ ఎందుకు కరెక్ట్ అయ్యాయి అంటే, ఇప్పుడు 1 month లోనే సెకండ్ టైం గవర్నమెంట్ వీళ్ళకి సప్లై చేసేటువంటి ఈ లో ప్రైస్ నేచురల్ గ్యాస్ వాల్యూమ్స్ లోని కట్ తీసుకోవడం జరిగింది. సో అగైన్ ఈ వాల్యూమ్స్ కట్ అయ్యాయి కాబట్టి వీళ్ళు ఎక్స్పెన్సివ్ స్పాట్ LNG ని కొన్నట్లయితే వీళ్ళ పైన పడుతున్నటువంటి ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇది ఈ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ స్టాక్స్ లో మనకి ఈ రోజు సెషన్ లోని అంత ప్రెషర్ కనపడింది. మెయిన్లీ అన్నిటికన్నా కూడా ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళపైన ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతుంది. ఎందుకంటే మిగతా కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ ఇంద్రప్రస్థ గ్యాస్ యొక్క వాల్యూమ్స్ చాలా ఎక్కువ. సో ఈ వాల్యూమ్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మిగిలిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళ మార్జిన్స్ కూడా ఆల్రెడీ కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఈ కట్ వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఫర్దర్ గా కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ లో ఇంతలా ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా మహానగర్ గ్యాస్ అండ్ గుజరాత్ గ్యాస్ లాంటి స్టాక్స్ కూడా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో గవర్నమెంట్ ఏదైతే ఈ డిసిషన్ తీసుకుంటుందో అవి ఈ కంపెనీస్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడుతుంది. చూడాలి ఫర్దర్ గా కూడా ఒకవేళ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చేటువంటి APM అలొకేషన్ లోని కట్ కనుక తీసుకున్నట్లయితే ఈ కంపెనీస్ భారీగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ గవర్నమెంట్ సెకండ్ టైం ఈ APM అలొకేషన్ లో కట్ తీసుకోవడంతో వేరియస్ బ్రోకింగ్ ఫర్మ్స్ ఈ 3 స్టాక్స్ యొక్క ప్రైస్ టార్గెట్ ని కూడా కట్ చేయడం జరిగింది. సో చూడాలి వీళ్ళ పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ ని ఈ కంపెనీస్ ఏ
ఏ విధంగా తగ్గించుకుంటాయి అన్నది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ కంపెనీస్ కి ఇది బిగ్ షాక్ కిందే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ కంటిన్యూస్ గా ట్రైన్ లో ట్రావెల్ చేసేటువంటి ట్రావెలర్స్ యొక్క సేఫ్టీని ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తుంది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు రైల్వే కోచెస్ లోని సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్లో చేయడానికి అని చెప్పి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఈ సీసీ కెమెరాస్ రిలేటెడ్ గా 20,000 crores RFP అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ని ఇన్వైట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. ఇనిషియల్ గా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియన్ రైల్వేస్ 15,000 to 20,000 crores వరకు కూడా స్పెండ్ చేసి 40,000 రైల్వే కోచెస్ లోని 7.5 million సీసీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో రైల్వేస్ ఫ్లోట్ చేసినటువంటి ఈ టెండర్ లోని వేరే సీసీ కెమెరాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీనిలోని ఇండియన్ రైల్వేస్ కొన్ని కండిషన్స్ కూడా విధించడం జరిగింది. లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లోని ఆ కంపెనీస్ యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ మినిమం 1,200 crores ఉండాలని, అండ్ దీంతో పాటుగా ఈ కంపెనీస్ అట్లీస్ట్ ఒక 60 crores వర్త్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి, లేదా 2 40 crores వర్త్ ప్రాజెక్ట్స్ కానీ లేదా 3 30 crores వర్త్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి వీళ్ళు రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ రూల్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తూ ఏవైతే కంపెనీస్ ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి ఆర్డర్స్ ని విన్ అవుతాయో ఆ కంపెనీస్ కి ఇది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే డిక్సన్ టెక్నాలజీస్, పాలీక్యాబ్, డీలింక్ అండ్ ప్రిజోర్ విస్టెక్ లాంటి కంపెనీస్ అయితే సీసీ కెమెరాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. అండ్ వీటితో పాటు ఏవైతే అదర్ కంపెనీస్ సీసీ కెమెరాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారో అవన్నీ కంపెనీస్ కి కూడా ఇది మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీకెండ్ లోని చైనా నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. చైనా ఫైనాన్స్ మినిస్ట్రీ వీళ్ళ అల్యూమినియం అండ్ కాపర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ పైన ప్రీవియస్ గా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రిబేట్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాక్స్ రిబేట్ ని కంప్లీట్ గా కట్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో చైనా నుంచి అదర్ కంట్రీస్ లోకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఈ అల్యూమినియం కాపర్ ప్రొడక్ట్స్ పైన ప్రీవియస్ గా ఈ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రిబేట్ ఉండడం వలన చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అల్యూమినియం కాపర్ ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్ లో ఉండేవి. అంటే అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా కొనడానికి బయర్స్ అయితే ఇష్టపడేవారు. కాకపోతే ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన చైనా నుంచి ఒకవేళ మనం ఇంపోర్ట్ చేసుకున్న అల్యూమినియం అండ్ కాపర్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్ యొక్క ప్రొడక్ట్స్ తోని కంపేర్ చేస్తే సిమిలర్ ప్రైస్ పడుతుంది. కాబట్టి అదర్ కంట్రీస్ యొక్క అల్యూమినియం అండ్ కాపర్ ప్రొడక్ట్స్ కూడా కొనేటువంటి అవకాశం ఉన్నది. సో మెయిన్లీ ఇది మన ఇండియాలోని అల్యూమినియం అండ్ కాపర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే బెనిఫిట్ కానుంది. లైక్ మనం మాట్లాడుకోవాలంటే హిండాల్కో కావచ్చు, నాల్కో కావచ్చు, అండ్ అలాగే వేదాంత కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కి అయితే ఇది బెనిఫిట్ కలగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే చైనా తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన ఇప్పుడు అల్యూమినియం ప్రైసెస్ లోని సడన్ గా జంప్ కనపడుతుంది. కాబట్టి అల్యూమినియం అండ్ కాపర్ ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. లైక్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ లోని మనకి అల్యూమినియం యూసేజ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆటోతో పాటుగా వేరియస్ అదర్ సెక్టర్స్ లో కూడా అల్యూమినియం అండ్ కాపర్ యూసేజ్ జరుగుతుంది కదా. ఆ కంపెనీస్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ కంపెనీస్ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ డిసిషన్ మన ఇండియన్ కంపెనీస్ అనేటువంటి హిండాల్కో, వేదాంత అండ్ అలాగే నాల్కో కి పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ 3 స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి కేపీఐ గ్రీన్ వాళ్ళ బోర్డు ఈ వీకెండ్ లో November 14th రోజున మీట్ అయ్యి 1:2 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కేపీఐ గ్రీన్ యొక్క 2 స్టాక్స్ ఉంటాయో వాళ్ళకి వీళ్ళు 1 స్టాక్ ని బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అది రావాలి. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వేరియస్ కార్పొరేట్స్ అండ్ ఎస్ఎంఈస్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ముంబై మెట్రోలో ట్రావెల్ చేసేటువంటి ట్రావెలర్స్ అండ్ అలాగే ముంబై మెట్రో యొక్క ఎంప్లాయీస్ అండ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా జగిల్ ప్రోపెయిడ్ రివార్డ్ ప్లాట్ఫామ్ ద్వారా రివార్డ్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది 1 year పాటుకి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ ఏవైతే విన్ అవుతున్నారో ఇది జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి ఏసీఎంఈ సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సోలార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలనుకోండి, వాళ్ళకి లోన్స్ అవసరం పడతాయి కదా. నౌ ఈ ఏసీఎంఈ సోలార్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి పిఎస్యూ కంపెనీ అయిన ఆర్ఈసీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 3,500 crores పైన లోన్ అయితే అప్రూవ్ అయింది. నౌ ఈ లోన్ ఏదైతే వీళ్ళకి రాబోతుందో దాన్ని ఎస్జేవిఎన్ వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి రాజస్థాన్ అండ్ గుజరాత్ లోని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి యూటిలైజ్ చేయనున్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేందుకు గాను వీళ్ళకి లోన్ వచ్చింది కదా, ఇది వీళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఏసీఎంఈ సోలార్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది.
నెక్స్ట్ హోమ్ హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అందించేటువంటి న్యూరేకా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా జెప్టో వాళ్ళతో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ ఈ జెప్టో ప్లాట్ఫామ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఈ జెప్టో ప్లాట్ఫామ్ ని మన ఇంట్లో చాలా ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి యూస్ చేస్తుంటారు. అంటే ఈ ప్లాట్ఫామ్ లోని మనం ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే ఈ జెప్టో వాళ్ళు మనకి హోమ్ డెలివరీ అన్నది చేస్తుంటారు. ఈ న్యూరేకా వాళ్ళు కూడా ఈ జెప్టో ప్లాట్ఫామ్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ ని అవైలబుల్ గా ఉంచబోతున్నారు. సో ఇలా అవైలబుల్ గా ఉంచినట్లయితే ఎవరికైతే వీళ్ళ బీపీ మిషన్స్ కావచ్చు అండ్ అదర్ హోమ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు అవి నచ్చాయి అనుకోండి, జెప్టో ప్లాట్ఫామ్ ద్వారా మనం ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఈ జెప్టో ప్లాట్ఫామ్ మన ఇంటికే ఈ ప్రొడక్ట్స్ అయితే డెలివర్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా జెప్టోతో కొలాబరేట్ అవడం ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది న్యూరేకా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి LOA అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఆర్డర్ వీళ్ళకి తెలంగాణలోని ముద్ఖేడ్ అండ్ మేడ్చల్ డబ్లింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చింది. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు నవీపేట్ స్టేషన్ నుంచి ఇంద్లవై స్టేషన్ బిట్వీన్ డబ్లింగ్ ట్రాక్ రిలేటెడ్ వర్క్స్ తో పాటుగా ఎలక్ట్రిఫికేషన్ అండ్ సిగ్నలింగ్ వర్క్స్ కూడా చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 294 crores 94 lakhs అండ్ దీన్ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ వస్తున్నాయో దీని ద్వారా వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎన్టీపీసీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అండ్ ఈ ఐపీఓ రేపు నుంచి ఓపెన్ అవబోతుంది కదా. ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఓఎన్జీసీ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఓఎన్జీసీ గ్రీన్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ జాయింట్ వెంచర్ లోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఓఎన్జీసీ గ్రీన్ లిమిటెడ్ వాళ్ళు అనదర్ 50% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. వీళ్ళు జాయింట్ వెంచర్ ని స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలోను అండ్ ఓవర్సీస్ లోను రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండ్ అసెట్స్ ని సెటప్ చేయడానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ సెటప్ చేయడానికి కూడా వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది బోత్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ అలాగే ఓఎన్జీసీ వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి అశోక బిల్డ్కాన్ వాళ్ళు NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ టోటల్ బిడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 2791 crores. అండ్ దీనిలో మనం చూసినట్లయితే ఖరగ్పూర్ టు చంద్రకోన గట్టల్ రోడ్ క్రాసింగ్ సెక్షన్ లోని ఒక 4-lane ఎకనామిక్ కారిడార్ ని వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా గుస్కరావ్ కాట్వా రోడ్ సెక్షన్ లో కూడా 4-lane ఎకనామిక్ కారిడార్ ని వీళ్ళు బిల్డ్ చేయవలసి ఉన్నది. అండ్ టోటల్ గా ఈ 2 ప్రాజెక్ట్స్ ని వీళ్ళు 910 days లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈరోజు సెషన్ లో అశోక బిల్డ్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది అశోక బిల్డ్కాన్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కొలార్డో స్మార్ట్ సిటీ అలయన్స్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా యుఎస్ లోని అక్రాస్ కొలార్డో స్టేట్ లోని స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఈ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లోని వీళ్ళు ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ని డ్రైవ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనికి గాను L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు వీళ్ళ కటింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీస్ ని ఈ ప్రాజెక్ట్స్ కి లివరేజ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ లోని అర్బన్ లివింగ్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటు సస్టైనబుల్ ఈకో సిస్టమ్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో కొలార్డో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే ఈ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారో ఇది L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళతోని సుజుకి మోటార్ కార్పొరేషన్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా పూణేలోని సుజుకి టాటా ఎలక్సీ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సెంటర్ ని వీళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సెంటర్ ద్వారా వీళ్ళు సస్టైనబుల్ అండ్ ఫ్యూచర్ రెడీ ఆటోమేటివ్ ఇన్నోవేషన్ ని డ్రైవ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కండక్టర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అప్పర్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ అండ్ జనరేషన్ ఎక్విప్మెంట్ మీద ఫోకస్ అయితే పెంచుతుంది కదా. అంటే కంటిన్యూస్ గా మన కంట్రీలో పవర్ డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. దీంతో పవర్ అండ్ జనరేషన్ ఎక్విప్మెంట్ సైడ్ అయితే గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఈ అప్పర్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ ట్రాన్స్పోర్ట్ కండక్టర్ బిజినెస్ లోని కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫుల్ ఫ్లెజ్డ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 థర్డ్ క్వార్టర్ కంప్లీట్ అవుతుందని, వన్స్ ఇది కంప్లీట్ అయినట్లయితే వీళ్ళ కంటిన్యూస్డ్ ట్రాన్స్పోర్ట్ కండక్టర్ యొక్క టోటల్ యాన్యువల్ కెపాసిటీ 20,490 మెట్రిక్ టన్ కి రీచ్ అవుతుందని, ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీతో కంపేర్ చేస్తే 3 times వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ
కెపాసిటీ పెరగబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా. ఇది అప్పర్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.